అందరికీ నమస్కారం. ఈరోజు కథ మలుపు తిరిగిన జీవితం పార్ట్ 14. ఇక కథలోకి వెళ్తే శ్రావణి అడిగిన ప్రశ్నలకు విశాల్ తనని దగ్గరికి తీసుకుని నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టి ఒక బంధంలో స్థాయి భేదాలు ఎప్పుడూ రాకూడదు. అలా వచ్చాయి అంటే ఆ బంధం ఎక్కువ కాలం నిలబడదు. ఒకవేళ నిలబడిన మనస్పర్ధాలతో కలహాలతో కొనసాగుతుంది. నన్నుగా ప్రేమించే అమ్మాయి కావాలి అంటూ చెబుతాడు విశాల్. మన పెళ్ళైన తర్వాత నువ్వు మొదటిసారి ఇక్కడ పువ్వుల్ని చూసుకుంటూ ఐశ్వర్యతో ఈ తోటకి వచ్చావు కదా, అప్పుడే నీ ప్రేమలో పడిపోయా. ఆ తర్వాత లంబసింగిలోని స్పర్శ నీ కళ్ళు నా మీద నీకున్న ప్రేమని చూపించాయి. మరి అంటూ ఆగాడు. నవ్వుకుంటూ మరి చెప్పు మరి అంటూ కవ్వించింది శ్రావణి. మరి లంబసింగిలో కట్టయిన సీన్ని ఇక్కడ ఓపెన్ చేద్దాం అంటూ ఆమె పెదవులను అందుకోబోతుండగా అబ్బచ్చా అంటూ అతని వెనక్కి తోసి ముందుకు పరిగెత్తింది శ్రావణి. శ్రావణి వెనకే విశాల్ రాగా ఆమె పరుగులు అకస్మాత్తుగా ఆగిపోయాయి. ఎందుకంటే ఆమె పరిగెత్తింది మల్లె తోటకి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు అంటూ విశాల్ ఆమెని కవ్వించగా బావా అది అంటూ ఆగింది శ్రావణి. ఇదిగో చెప్తున్నాను, డెటాల్ వాసన ఫినైల్ కంపు అన్నావంటే బాగోదు అన్నాడు విశాల్. అంటే ఏం చేస్తావేంటి అంటూ కవ్వించింది శ్రావణి. విశాల్ మనసు శ్రావణిని కావాలని ఉడికిస్తుంది. ఏం చేస్తానా అంటూ ఆమెను ఎత్తుకొని అక్కడ ఉన్న నీళ్లలో పడేస్తాడు విశాల్. శ్రావణి తనతో పాటు విశాల్ చెయ్యి పట్టుకొని లాగగా తను కూడా నీళ్లలో పడ్డాడు. ఇంకేముంది, రాత్రివేళ పున్నమి వెలుగు, ఆపై మల్లెల పరిమళం, మన్మధుడి బాణం, తడిబట్టల్లో వణుకుతున్న ఇష్టసఖి అందం అతనిలో అగ్నిని ప్రతివారింపజేసింది. వెంటనే శ్రావణిని చేరి తనకు చెలి పుట్టిస్తున్న ఆమె చీరను తొలగించి ఆమెను చేతులపై ఎత్తుకొని తన గదికి చేర్చాడు. సుకుమారంగా శ్రావణిపై విశాల్ వాలి సునామిలా మారి విభృజించాడు విశాల్. అతన్ని చేతులకి తెలుసుకున్న కొత్త స్పర్శ, పెదవులకు కొత్త రుచి, ఆమె నడుముపై దిద్దుతున్న అక్షరాలు, సరికొత్త అనుభూతి, దానిని పదిలం చేసుకుంటున్న ఇరువురు. అలసిన విశాల్ ఆమె నడుముపై తలపెట్టి మంచానికి అడ్డంగా పడుకొని ఆమె చేతివేళ్లతో ఆడుతున్నాడు. శ్రావణి అతని జుట్టును సవరిస్తుంది. ఇంతలో కొంటెగా విశాల్ శ్రావణి చెవిలో ఎలా ఉంది అని అడిగాడు గుసగుసగా. శ్రావణి చిరుకోపంతో చూస్తూ, ఒక డాక్టర్గా ఈ విషయంలో అందరికీ సలహాలిచ్చే నాకే అసలు విషయం తెలియదు అనిపించింది మరొక్క మారు అంటుంది. శ్రావణి ఆమె తన అభిప్రాయాన్ని అంత స్పష్టంగా చెప్తే అతను ఊరుకుంటాడా చెప్పండి. ఉవ్వెత్తున ఎగిసిన కెరటంలా ఆమెను చుట్టేశాడు. తనలో కలుపుకున్నాడు. ఒకరిపై ఒకరు, ఒకరిలో ఒకరు అన్నట్టుగా శ్రావణి విశాల్ మధ్య జరుగుతున్న రసవత్తరమైన పోరు, రసమాయ రాసలీలలో ఇద్దరు విజేతలే. ఎందుకంటే అక్కడ గెలుపోటములు ప్రసక్తే ఉండదు కదా. తెల్లారింది. విశాల్ కళ్ళకి మత్తు వదిలిందేమో కానీ అతని చేతులకు మాత్రం వదలలేదు. వాటి పని అవి చేసుకుంటున్నాయి. విశాల్ని సున్నితంగా విడిపించుకుంటూ పొద్దున్నే ఏంటి బావా అంది చిరుకోపంతో శ్రావణి. ఓయ్ పొద్దున్నే ఏంటి, రాత్రి మొదలు పెట్టాను, ఇంకా ఆపాను. చిన్న చిన్న విరామాలు మాత్రమే ఇస్తాను నా ప్రేమ కావ్యానికి అన్నాడు విశాల్. వెంటనే విశాల్ శ్రావణి పెదవులు అందుకున్నాడు. ఇద్దరికి ఊపిరి భారం అనిపించినప్పుడు వదిలి శ్రావణి చెవిలో ప్లీజ్ ఒక్కసారి అని హస్కీ వాయిస్తో చెప్పి మరోసారి శ్రావణిని వదలకుండా తనలో కలుపుకున్నాడు. శ్రావణి చెవిలో చాలా బాగుంది కదా, అసలు వదలాలి అనిపించట్లేదు, ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది కదా అంటాడు హస్కీ వాయిస్తో. తను కూడా విశాల్కి బాగా సహకరిస్తుంది. విశాల్ జుట్టులో వేలు పోనించి అవును బావా చాలా బాగుంది, ఇంకా కావాలి అంటుంది. శ్రావణి మాటలు వినగానే విశాల్ ఇంకా ఆగుతాడా? తన పెదవులను శ్రావణి పెదవులతో జోడించి ఇంకా కావాలి అనేసరికి ఎగిసిన కెరటంలా విభృజించి ఆ పనిని ఇంకా ఎక్కువగా చేయసాగాడు. అలా వాళ్ళు చాలాసేపటి వరకు ప్రళయ యుద్ధంలో మునిగి తేలారు. తరువాత ఇద్దరు ఫ్రెష్ అయ్యారు. శ్రావణి ఆకలి రాగం మొదలుపెట్టింది. ఎప్పుడో కొన్న ఆశీర్వాద్ వారి పిండితో ప్రపంచపటాలు చేసుకుని దానికి కాంబినేషన్ ఎగ్ బుర్జీ చేసి శ్రావణికి తినిపించాడు విశాల్. ఆ రోజంతా అక్కడే ఇరువురు ప్రళయరథం పట్టాలెక్కించిన తర్వాత సమయం సందర్భం ఉంటుందా నవదంపతులకు? అర్ధరాత్రి దాటిన తర్వాత గప్చుప్గా దొంగల్లా ఇంట్లోకి చేరారు. పాపం అతని పందిరి మంచం కొంచెం నిరాశ పడినట్లు ఉంది. డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు ఇద్దరు. ఎప్పుడో కాలేజ్ రోజుల్లో కొనుక్కున్న హై నెక్ ఫుల్ హ్యాండ్స్ డ్రెస్ వేసుకొని వచ్చింది శ్రావణి. ఆమె కళ్ళల్లో మెరుపు, సిగ్గు. విశాల్ కళ్ళల్లో తృప్తి చూసి అందరికీ అసలు విషయం అర్థమైంది. విశాల్ షర్ట్కి అంటుకున్న స్టిక్కర్ తీసి విశాల్కి ఇచ్చాడు ప్రశాంత్. దాంతో కొంచెం ఇబ్బందిగా పని ఉందని వెళ్ళిపోయాడు విశాల్. బయట అతన్ని పట్టుకున్నాడు శ్రీరామ్.
ఇక్కడ పూర్ణిమ, ఐశ్వర్య ఏమో శ్రావణిని పట్టుకున్నారు. ప్రశాంత్, ఐశ్వర్య ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడటంతో పంతులు గారికి ఫోన్ చేశారు. అలాగే లావణ్య కూడా శివాని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడంతో విశాల్ వెళ్లి శివ పేరెంట్స్తో మాట్లాడాడు. 2 జంటలకు ఒకటే వివాహ ముహూర్తం నిర్ణయించుకున్నారు. అలా ఆ 2 జంటలకు పెళ్లిళ్లు ఘనంగా జరిపించారు. విశాల్ మరియు శ్రావణి గురించి మనం చెప్పుకోవాల్సిన పనిలేదు. ఒకరోజు హఠాత్తుగా శివ మరియు లావణ్య విశాలపురం వచ్చారు. అప్పుడే విశాల్ మరియు ప్రశాంత్ ఎక్కడికో వెళ్ళడానికి హడావిడిగా ఉన్నారు. ఏంటి బాస్, మేము మీకోసం హానీమూన్ పేరు చెప్పి ఇక్కడికి వస్తే మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు అని శివ అడగగా, ఓ బావా, మీరు వెకేషన్ పేరు చెప్పి మా ఊరికి రావచ్చు, మేం మాత్రం వెకేషన్కి వెళ్ళకూడదా ఏంటి, అందుకే మేము మాల్దీవ్స్కి వెళ్తున్నాం అన్నాడు ప్రశాంత్. అలా ఏమీ లేదు, నలుగురు కలిసి ఉండడానికి ఎక్కడైతే ఏంటి అని శివ అనగా, వాడి మాటలు పట్టించుకోకు శివ, మనమందరం వెళ్తున్నాం మాల్దీవ్స్కి అన్నాడు విశాల్. బావా, నీకు విషయం తెలుసా, మనకి ఈ ట్రిప్ హానీమూన్ అయితే మా విశాల్ బావకి బేబీ మూన్ అన్నాడు ప్రశాంత్. ఓ కంగ్రాట్స్ అంటూ విశాల్ని పట్టుకొని తిప్పాడు శివ. లావణ్య కూడా మనస్ఫూర్తిగా శివ మరియు విశాల్కి శుభాకాంక్షలు చెప్పింది. మరో విషయం, శ్రావణికి ట్విన్స్. సేమ్, నేను శ్రావణి ఎలాగో అలాగే శ్రావణికి కూడా పాప బాబు. అఫ్కోర్స్ చట్టరీత్యా నేరం, కానీ ఇక్కడ శ్రావణి డాక్టర్ కదా, అందుకే తెలుసుకున్నాం అని చెప్పాడు ప్రశాంత్. శివ ఏదో విశాల్ చెవిలో గుసగుసలాడగా విశాల్ శివ నోరు మూసి పక్కకి తీసుకెళ్లిపోయాడు. అలా రోజులు గడిచిపోతున్నాయి. సంతోషాలతో కలకలలాడుతున్న తమ ఇంటిని చూసి మురిసిపోయారు లక్ష్మిగారు. విశాల్ మరియు శ్రావణి, ప్రశాంత్ మరియు ఐశ్వర్య, శివ మరియు లావణ్య మాల్దీవ్స్కి వెళ్లారు. ఇప్పటిదాకా తమ చుట్టూ పచ్చదనం చూసిన వాళ్ళందరికీ మాల్దీవ్స్ చుట్టూ సముద్రం చూసి చిన్నపిల్లలు అయిపోయారు అందరూ. అందమైన బీచ్, అంతకన్నా అందమైన వైఫ్, క్యాండిల్ లైట్ డిన్నర్ ఒకటేమి, అది ఒకసారి కొత్త అనుభవం. రాత్రి ఆ కాటేజ్లో విశాల్ శ్రావణిని దగ్గరకు తీసుకోబోతుండగా డోంట్ టచ్ అంటూ దూరం జరిగింది. అబ్బా అదేం కాదే, నువ్వు నా గుండెలపై పడుకో చాలు అని శ్రావణిని దగ్గరికి తీసుకొని ఆమెను జో కొడుతూ పడుకున్నాడు విశాల్. ఆ ట్రిప్ వాళ్ళందరినీ మరింత దగ్గర చేసింది. 20 సంవత్సరాల తర్వాత ఇల్లంతా సందడిగా ఉంది. ఫ్లవర్స్తో, లైటింగ్తో డెకరేట్ చేసి ఉంది. వచ్చిపోయే వాళ్ళతో కొంచెం హడావిడిగానే ఉంది. గార్డెన్లో కొంతమంది వెయిట్ చేస్తున్నారు, బహుశా మీడియా వాళ్ళు ఏమో. కొంచెం లోపలికి వెళ్తే ఇంటి లోపల జనంతో కలకలలాడుతుంది. ఒకవైపు వచ్చిన అవార్డ్స్, మెడల్స్, ఇంకోవైపు అందమైన ఫర్నిచర్. కిచెన్లో ఐశ్వర్య హడావిడి పడుతూ వంటకాలన్నీ సిద్ధం చేస్తుంది. బయట వెయిట్ చేస్తున్న వాళ్ళకి కాఫీలు పంపించింది. అప్పుడే మెట్లు దిగుతూ విశాల్ కిందికి వచ్చాడు. మీడియా వాళ్ళు కూడా ఇంటర్వ్యూలకి వచ్చారు. నమస్కారం విశాల్ గారు, మీరు వ్యవసాయంలో చేసిన కృషికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ నుంచి అవార్డు లభించింది కదా, మీ గురించి చెబుతారా అని అడిగాడు రిపోర్టర్. నా గురించి చెప్పనవసరం లేదు అనుకుంటా అన్నాడు విశాల్. ఈరోజు మీ పెళ్లి రోజు అంటగా, మీ ఫ్యామిలీ గురించి చెబుతారా అని మళ్ళీ ప్రశ్నించగా, తప్పకుండా అని, నా భార్య డాక్టర్ శ్రావణి అని జూట్ కాటన్ చీర కట్టుకొని సింపుల్గా ఉన్న శ్రావణిని చూపిస్తాడు. నా భార్య గురించి చెప్పాలంటే తల్లి గర్భంలో బిడ్డ ఎంత సౌఖ్యంగా ఉంటుందో తన వడి కూడా నాకు అంతే సౌఖ్యంగా ఉంటుంది. ఆ మాటలకి శ్రావణి కళ్ళల్లో తడి చేరింది. అప్పుడే అక్కడికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారు. మా అబ్బాయి ఐపీఎస్, అమ్మాయి డాక్టర్, మా చెల్లి ఐశ్వర్య, బామర్ది ప్రశాంత్ ఇక్కడ బిజినెస్ చేస్తున్నారు. వీళ్ళిద్దరూ వాళ్ళ పిల్లలు ఇంకా చదువుకుంటున్నారు. అతను నా స్నేహితుడు శ్రీరామ్, తన భార్య సంధ్య, ఆమె పూర్ణిమ, మా అత్తయ్య లక్ష్మి గారు పోయాక ఈవిడే పెద్ద దిక్కుగా ఉన్నారు మాకు అని అందరినీ పరిచయం చేశాడు. ఇంకా శివ, వాళ్ళ వైఫ్ లావణ్య, వాళ్ళు అమెరికాలో ఉంటున్నారు అంటుండగానే శివ మరియు లావణ్య అక్కడికి వచ్చి, హలో, మేము అమెరికా కాదు, అక్కడ బిజినెస్ని పిల్లలకి అప్పగించి ఇక్కడే సెటిల్ అవుదామని వచ్చేసాం అన్నాడు శివ. లావణ్య చిరునవ్వుతో చూస్తూ ఉంది. పందిరి మంచం మల్లెపూలతో అలంకరించి ఉంది. లోపల విశాల్ వెయిట్ చేస్తున్నాడు. కొంచెం కోపంతో, ఇంకొంచెం సిగ్గుతో కలగలిపి వచ్చింది శ్రావణి. ఏంటి బావా ఇది, ప్రతి సంవత్సరం పెళ్లి రోజుకు ఇలా డెకరేట్ చేస్తున్నావు, ఇంత వయసు వచ్చినా అందరూ ఏమనుకుంటారు అని విశాల్ మీద శ్రావణి అంటుండగానే, ఓయ్ ఏంటి వయసు గురించి మాట్లాడుతున్నావు, అయినా నా వయసు ఎంతో నీకు ప్రతి రాత్రి చూపిస్తున్నాను కదా అని కొంటెగా అన్నాడు విశాల్. ఆ మాటకి ఆమె బుగ్గలు కెంపులయ్యాయి. ఇంత వయసు వచ్చినా తన దగ్గర సిగ్గుపడుతున్న శ్రావణిని చూసి అక్కడ ఉన్న చిలుకలు తీసుకున్నాడు. ఆమెకు అందించి తన నుండి అతను అందుకున్నాడు. చిలక ఆమె తింటే నోరు అతనికి పండింది. విశాల్కి ఏదో చెప్పాలనుకున్న శ్రావణిని చూసి విశాల్ గ్రహించి ఏంటని కళ్ళెగరేశాడు విశాల్.
మన ప్రశాంత్ కూతుర్ని మన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అంది శ్రావణి. ఆ మాటకి వద్దు, నాకు ఎలాగో పెళ్ళం ఊరెళితే అని కాన్సెప్ట్ లేదు, కనీసం నా కొడుకుకైనా ఇద్దామని నా ఆలోచన అన్నాడు విశాల్. అంతే, అక్కడి నుండి వెళ్ళిపోతున్న శ్రావణి చెయ్యి పట్టుకొని పక్కన కూర్చోబెట్టుకున్నాడు. అయినా ముఖం పక్కన పెట్టుకుని వదులు బావా, నేను వెళ్ళిపోతాను అంటూ మారం చేయసాగింది శ్రావణి. అప్పటికి ఇప్పటికీ ఏం మారని శ్రావణిని చూసి ఆమె ముఖాన్ని రెండు చేతుల్లో పట్టుకొని చిన్నగా ఢీకొట్టి చిరునవ్వుతో, ఎక్కడికెళ్తావు నన్ను వదిలి? నడి సముద్రంలో దారి తెలియని ప్రయాణం చేస్తున్న నాకు దిక్సూచిగా మారి ఈరోజు ఈ తీరానికి చేర్చావు. నిన్ను వదిలి నేను ఉండలేను అన్నాడు విశాల్. పెళ్ళిళ్ళు మనం నిర్ణయించకూడదు, పిల్లలు ఇష్టపడితే అప్పుడు ఆలోచిద్దాం. బావ మరదళ్ళు అయినా ఒకరినొకరు నచ్చాలి. మన జీవితంలో ఏమైందో చూశావుగా అని చెప్పాడు విశాల్. జరిగిందంతా గుర్తు చేసుకొని మౌనంగా ఉంది శ్రావణి. ఆమెను చూసి గిలిగింతలు పెట్టాడు విశాల్. మగని చెరువకి అతనికి వశమయ్యింది ఆమె. శ్రావణితో సహా వెనక్కి వాలాడు విశాల్. అలా వాళ్ళందరి జీవితాలు ఆనందాలతో సాగాయి. సమాప్తం. ఈ కథను ఆదరించిన అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.